నేను అరుణ. సురారు స్వీట్ స్టోరీస్ నుంచి. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మనం ఎప్పుడు చేసుకునే పులిహోరే. కానీ కొంచెం స్పెషల్ అనమాట ఇది. దీన్ని నల్ల నువ్వుల పులిహోర అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా అసలు దీని గురించి? ఇది కొంచెం పాతకాలం వంటకం అనమాట. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి వంటకం అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవ్వరు ఇది చేయటం లేదు కాబట్టి మనకి కొత్త రెసిపీలా అనిపిస్తుంది. మనం ఈరోజు ఆ పాత రుచిని గుర్తు చేసుకుంటూ సింపుల్‌గా ఈ నల్ల నువ్వుల పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ హాఫ్ కిలో రైస్‌కి ఇవన్నీ మెజర్‌మెంట్స్. హాఫ్ కిలో రైస్ కుక్ చేసి పెట్టాను. కొంచెం బెల్లం, తాలింపుకి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, మనకు కావాల్సినన్ని జీడిపప్పు, 100 గ్రామ్స్ రెడ్ చిల్లీస్, 10 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ నల్ల నువ్వులు, 50 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ శనగపప్పు, 50 గ్రామ్స్ మినపప్పు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, తర్వాత నల్ల నువ్వుల నూనె. ఫస్ట్ నానబెట్టిన చింతపండు ఉంది కదా! దాని నుంచి చింతపండు గుజ్జు తీద్దాం. నీళ్ళు ఎక్కువేసేయకండి. నీళ్ళు ఎక్కువేసేస్తే మళ్ళీ చాలా సేపు ఉడకపెట్టవలసొస్తది. అంత సేపు ఉడకవలసిన అవసరం లేదు. కొంచెం నీళ్ళేస్తే ఫాస్ట్‌గా అయిపోతది మీకు కావాల్సిన గుజ్జు. నేను ఇందాక ఇంగ్రీడియెంట్స్‌లో పసుపు గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ చింతపండు గుజ్జు ఉంది కదా! దీనిలో ఒక టీ స్పూను ఏసుకొని బాగా మరిగించాలి. అంటే దగ్గరికి రావాలన్నమాట గుజ్జు, చింతపండు గుజ్జు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. నల్ల నువ్వులున్నాయి కదా! ఈటిలిని బాగా వేయించాలన్నమాట. చిటపటలాడే వరకు వేగనివ్వాలి వాటిలిని. అప్పుడే మంచి టేస్టొస్తది. ఎప్పుడైతే చిటపటలాడే వరకు వేగుతాయో, దాని నుంచి మంచి అరోమా ఒస్తదన్నమాట. ఆ ఫ్లేవరు డిఫరెంట్‌గా ఉంటది. మనం తక్కువగా వేయిస్తే అది ఆ ఫ్లేవర్ రాదు. ఇప్పుడు చిటపటలాడుతున్నాయి కదా! విన్నారా? ఇవి వేగిపోయినట్టే ఇంక. ఇప్పుడు వీటిల్ని చల్లార పెట్టుకుందాం నువ్వులు. మంచిగా వేగాయి. ఇప్పుడు నెక్స్ట్ మెంతులున్నాయి కదా! వీటిల్ని కూడా దోరగా వేపాలి. మెంతులు బాగా వేయించినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తదనమాట. అప్పటి వరకు ఉంచండి. కొంచెం కలర్ కూడా మారుతది. అప్పుడు పైకి తీసుకొని చల్లబెట్టుకోండి. మెంతులు వేగిపోయి కలర్ మారింది. తర్వాత మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. మెంతులు వేగినప్పుడు ఎంత మంచి వాసనొస్తదో! ఈ నల్ల నువ్వులు, మెంతులు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నల్ల నువ్వులు, మెంతులు చల్లారుతున్నాయి. ఇవి రెడ్ చిల్లీస్‌ని డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై చేసి చల్లారిన తర్వాత దాటిని బాగా క్రష్ చేసి మన చింతపండు గుజ్జు ఉంది కదా! దానిలో కలుపుతాం. ఇదొక డిఫరెంట్ టేస్ట్ వస్తది. ఈ రెడ్ చిల్లీస్ వేపినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషంలో నల్లగా వేగిపోతాయి. మాడిపోతాయి చెప్పాలంటే. సో, వెంటనే చూసుకొని తీసేయండి. నువ్వులు, మెంతులు చల్లారిపోయి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ముద్దలో వచ్చినా భయపడకండి. ఏంటంటే మనం చింతపండు గుజ్జులో ఏసినప్పుడు మొత్తం మెల్ట్ అయిపోతది. నువ్వులు మంచిగా వేగాయి కదా! ఎంత మంచి స్మెల్ వస్తుందో. రెడ్ చిల్లీస్ చల్లారిపోయి వీటినేంటంటే చేత్తో ఇలాగ మంచిగా నలిపేసి ఇలా చిన్న చిన్న గుండలా చేయాలన్నమాట కొంచెం. గ్రైండ్ చేయక్కర్లేదు గానీ జస్ట్ ఇలాగా. బాగా వేగాయి కదా! మంచిగా గుండలా అయిపోతాయి.
ఈ చింతపండు గుజ్జులో వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ అయిపోయి, ఇది పాత కాలంలో ఏంటంటే, ప్రాపర్ రేషియోస్ అంటూ లేవు. వాళ్ళేంటంటే అందాజుగా చేసేవారు. కానీ ఇప్పుడు మనకి రేషియోస్ కొంచెమైనా అవసరం కదా! మనకు తెలియాలి కదా! దేనికి ఎంతెయ్యాలని. సో, నేనేం చేశానంటే, మా ఫ్యామిలీకి తగినట్టుగా ఇంత, ఇంత నేను ఇలా క్వాంటిటీ నేను పెట్టుకున్నాను. మీకు కావాలంటే రెడ్ చిల్లీస్ ఎక్కువైపోతాయి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఈ నల్ల నువ్వులు ఇంకొంచెం ఎక్స్‌ట్రా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నల్ల నువ్వులు, మెంతులు మిక్స్చర్, రెడ్ చిల్లీస్, కొంచెం బెల్లం, సగం కరివేపాకు, టేస్ట్‌కి తగినంత సాల్ట్. బాగా కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనిస్తే సరిపోతది. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసినవే కదా! ఎక్కువ ఉడకక్కర్లేదు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. దీనికి ఓన్లీ నల్ల నువ్వుల ఆయిల్ మాత్రమే వాడండి. అదైతేనే మంచి ఫ్లేవర్ వస్తదనమాట. బావుంటది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఏస్తాను ఆయిలు. పులిహోర కాబట్టి కొంచెం పడతది మరి ఆయిల్. ఫస్ట్ ఆవాలేసుకుంటున్నాం. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియెంట్. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు మినపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత పీనట్స్. పప్పులు బాగా వేగిపోయి, ఇప్పుడు జీడిపప్పేస్తాను. మనం ముందే గాని జీడిపప్పేస్తే మాడిపోతాయి కదా! అందుకని లాస్ట్‌లో అనమాట జీడిపప్పు. జీడిపప్పు తర్వాత మన ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏముంది? ఇంగువ. పులిహోర ఇంగువ లేకుండా మనం అసలు ఊహించుకోలేం గదా! సో, ఇప్పుడు మంచిగా ఇంగువ. మీకెంత కావాలంటే అంత. ఇప్పుడు చూడండి అన్నీ కలర్ మారాయి. ఎర్రగా వేగాయి. సో, ఇప్పుడు ఆపేయొచ్చు స్టవ్. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాం. ఫస్ట్ ఈ అన్నంలో ఈ కరివేపాకు ఇలా వేసి, ఈ వేడి తాలింపు ఉంది కదా! ఆ పచ్చి కరివేపాకు మీద ఎయాలన్నమాట. ఏస్తే మీకు ఏంటంటే మంచి సువాసన అది రిలీజ్ అవుతది కరివేపాకులో నుంచి. ఇప్పుడు దీనిలోనే చింతపండు గుజ్జేసి కలుపుతున్నాను. అంటే చింతపండు గుజ్జు ఒక్కసారి అంతా ఏసేయకండి. కొంచెం కొంచెం ఏసుకుంటూ అలా కలుపుకుంటూ టేస్ట్ చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పులిహోర కలపడం అయిపోయింది. నాకైతే చింతపండు గుజ్జు కరెక్ట్‌గా సరిపోయింది. ఒక 2 స్పూన్స్ మిగిలిపోయింది అంతే. కొంచెం ఎక్కువ కలపాలనమాట. ఎందుకంటే ఒక 1 అవర్‌లో అదంతా లోపలికి లాగేసుకుంటది కదా! దానివల్ల మనం కొంచెం ఈ చింతపండు గుజ్జు ఎక్స్‌ట్రా ఎయాలి ఎప్పుడూను. ఇప్పుడు పులిహోర టేస్ట్ చూస్తాను. గుమగుమలాడుతూ ఎంత బావుందో ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందనమాట. చాలా బావుంది. మనం రెగ్యులర్‌గా చేసుకునే పులిహోర కన్నా డిఫరెంట్‌గా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు ఇది ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే, ఎలా చేశారు? దేనితో చేశారని డెఫినెట్‌గా అడుగుతారు. అంత బావుంది. తర్వాత మనం నువ్వులు వాడాం కదా దీనిలో. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువుంటది. మనం కాల్షియం అనగానే ఆటోమేటిక్‌గా పాలు గురించి ఆలోచిస్తాం. కానీ కాదు. నువ్వుల్లో పాల కన్నా చాలా ఎక్కువ కాల్షియం ఉంటదనమాట. కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఇవే కాకుండా దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి.
మెగ్నీషియము, ఫైబరు ఇలా చాలా పోషక విలువలుంటాయి. సో, ఇన్ని పోషక విలువలున్న నువ్వుల్ని మనం రోజువారీ వాడకంలో ఏదో ఒక రకంగా యాడ్ చేస్తే చాలా మంచిది కదా! మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి, మీ ఫ్యామిలీకి ఒక కొత్త రుచిని పరిచయం చేయండి. మీ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయ్యారో నాకొక కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ గాని నచ్చినట్టయితే, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి. నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.